అందుకని మేము 29లో వస్తాం, మిమ్మల్ని ఎరగదీస్తాం, మిమ్మల్ని బొరుస్తామంటే తొక్క యాడికి మీరు వచ్చేది 29లో యాడికి వస్తారు మీరు? మిమ్మల్ని రాణిస్తాం మళ్ళీ మేము అధికారంలోకి. మిమ్మల్ని అధికారంలోకి మేము ప్రజలు రానియరు. మిమ్మల్ని ఎందుకు రాణిస్తారు? మిమ్మల్ని 19లో మీరు ఏమడిగారు? మాకు ఒకసారి అధికారం ఇవ్వండి, మమ్మల్ని కూడా మా ముఖాన్ని కూడా చూడండి, మా ముఖారి ఉందని చూడమన్నారు మీరు. పాపం ఆ రోజు తెలియక ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. చూశారు కదా మీ 5 సంవత్సరాల పరిపాలన, అరాచకమైన పరిపాలన, దళితులను చంపి మళ్ళీ వాళ్ళ మీద ఎస్సీల మీద ఎస్టీ కేసులు, ఎంతమంది రాష్ట్రంలో చనిపోయారు, ఎన్ని అఘాయిత్యాలు చేశారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఒకటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి రైతుల భూమి మీరు లాక్కోవాలని చెప్పి, ల్యాండ్ వాళ్ళదేంటి, మీకు పెత్తనం ఏంటి, దాంట్లో ఒకటేంటి, ఇలా అన్నీ చేసుకుంటూ పోయి రాష్ట్రాన్ని ఒక పతనావస్థగా తీసుకొచ్చారు. ఆర్థికంగా కానీ అన్ని విషయాలు. రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు. మరలా మేము వస్తాం, మిమ్మల్ని ఎరగదీస్తాం, అదే ఒక భయభ్రాంతులు గురి చేసేది. మెడికల్ కాలేజీలో పీపీపీలో ఇస్తే మీరు తీసుకోవద్దు, మీరు రన్ చేయొద్దు అంటే ఆరోగ్యం అందరికీ అవసరం లేదా కామన్ మ్యాన్కి? అందుకని నేనేం చెబుతున్నానంటే, మేము వస్తామని మీరు మీ పార్టీని బతికించుకోవడానికి మాత్రమే మీరు చెబుతున్నారు. మీరు రారు అని మేము చెబుతున్నాం. మేము ఎందుకు చెబుతున్నాం? మీలాగా మేము లెక్కలు లేకుండా చెప్పట్లా. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చేసిన దుర్మార్గ పరిపాలన నుంచి గట్టెక్కిస్తున్నాం. ఇంకా చేస్తాం. మేము ఏం చేసామో 29 ఎన్నికల్లో మేము చెప్తాం. నేను ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పింది ఆగస్టు 14. ఈ టైం కూడా మీరు దీన్ని రికార్డ్ చేసి పెట్టండి. మరలా మీకు 29 ఎన్నికల రిజల్ట్ తర్వాత మళ్ళీ పెడతాను నేను ప్రెస్ మీట్. వైసీపీ అధికారంలోకి రాదు, 100కి 200%. ఎరపతనేని శ్రీనివాసరావు గురజాల ఎమ్మెల్యే చెప్పాడు. ఇది మీరు రికార్డ్ చేసి పెట్టాలి.